తిష్టతి యస్యాన్నం వేదాభ్యాసేన జీర్యతే కులం తరతి దశపూర్వేష దశాపరేష. ఎవరైతే ఎలాంటి కుక్షికి అన్నం పెట్టాలని శాస్త్రం చెబుతుందంటే, కుక్షి అంటే అంటే భోజనం ఎందుకు చేస్తాం మనం? భోజనము మనకి ఆకలి అయితే భోజనం చేస్తాం తప్ప భోజనం కోసం ఆకలి. కాబట్టి ఆకలి ఎప్పుడు వేస్తుంది? మనం ఏదైనా పని చేస్తే. ఎలాంటి పని చేయాలని శాస్త్రం విధించిందంటే పుణ్యమైన కార్యక్రమం, ఒక సేవా కార్యక్రమాలు కానీ ఇంకా ఏవైనా సరే మంచి. అలాంటి మంచిలో ఉత్కృష్టమైన మంచి ఏది అంటే వేద విద్య. ఈ వేద విద్య చదువుకునే వాడి కడుపులో ఎవరైతే అన్నం పెడతారో వృక్షోతిష్టతి యస్యాన్నం, వాడు అన్నం ఏం చేస్తాడు? ఏదో ఒక సినిమా చూస్తూనో టీవీ చూస్తూనో అరిగించుకోడు కదా. వాడు మంత్రాన్ని అంటే విశేషమైన మంత్రములు అంటే బ్రహ్మముఖం నుంచి వచ్చిన వేదాన్ని వర్ణిస్తూ జీర్ణించుకుంటాడు. కాబట్టి ఈ జీర్ణించుకున్న ఎలా జీర్ణించుకున్నాడు? వేదమంత్రాలు చెప్పి జీర్ణించుకున్నాడు. కాబట్టి ఆ పుణ్యం ఎవరికి వెళ్తుందయ్యా అంటే ఎవరైతే మీలాగా ఇలా ఈ వేద విద్యార్థులకి వేద పాఠశాలకు వచ్చి భోజనాలు ఇస్తారో, భోజనం పెడతారో, వారికి మీ వరకే కాదు, ఈరోజు మీ ఆవిడ జ్ఞాపకార్థం చేశారు, కానీ మీ పితృదేవతలందరూ దశపూర్వేష దశాపరేష అంటే 10 తరాలు మీవి, మీ ఆడవాళ్ళు అంటే మీ మీ ఇంటి వాళ్ళవే కాకుండా మీ అత్తగారి ఇంటి వాళ్ళు కూడా మీరు చేసిన పుణ్యం వల్ల ధరిస్తారని శాస్త్రవచనం తప్ప ఇది ఎవరో చెప్పింది కాదు. కాబట్టి ఇలాంటి చోట మీరు చేశారు కాబట్టి మీ ధర్మపత్ని తప్పకుండా ఆవిడ భూరిలోకం ప్రాప్తి చెందుతారని ప్రార్థిస్తూ మీకు చిన్న ఆశీర్వచనం. శ్రీకాంతాయ కళ్యాణ